పేరుగాంచిన నాయకుడు ఇవాళ నరేంద్ర మోదీ గారు. నరేంద్ర మోదీ గారు ఎప్పుడు చూసినా ఏం చూసినా ఆయన ప్రజల కోసమే పనిచేస్తున్నాడు అనేది అది మాత్రం మనందరికీ కూడా విశ్వాసం కలిగింది. మనస్ఫూర్తిగా మనం అందరం కూడా దానిని అందరం కూడా స్వీకరిస్తున్నాం. ఇవాళ చాలా శుద్ధితోటి, చాలా భక్తితోటి మన దేశం బాగుపడాలి, ప్రజలు బాగుపడాలనే విధంగా ఒక విధంగా వాళ్ళకందరికీ స్కీమ్స్ అన్నిటిని కూడా ఇస్తూ మళ్ళా అదే భక్తితోటి వాళ్ళు మీరు చూస్తున్నారు. 11 రోజులు వారు ఉపవాసం ఉన్నారు. ప్రతి మందిరాన్ని వారు సందర్శిస్తున్నారు. ప్రతి దగ్గర కూడా పూజలు చేస్తున్నారు. ప్రతి ఒక్క దగ్గర కూడా దేవుని ఆలయాలన్నింటినీ కూడా శుద్ధి చేస్తున్న సంగతి కూడా మనం చూస్తున్నాం. అదే విధంగా ఇవాళ భారతదేశంలో ఉన్న ప్రతి గ్రామానికి కూడా వికసిత్ భారత్ అనే పేరుతోటి ఈ స్కీమ్లు ఏదైతే ప్రజలకు అందుతలేవో, తెలుస్తలేవో దానిని ఎల్ఈడి స్క్రీన్స్ ద్వారా, మొబైల్ ఎల్ఈడి స్క్రీన్స్ ద్వారా ప్రతి గ్రామానికి పంపించి ఒక 15 మంది ఆఫీసర్లను ఆ వెహికల్ నెంబర్ పెట్టి ఆ గ్రామంలో ఉజ్వల స్కీములు కానీ, ఆయుష్మాన్ భారత్ కింద స్కీములు కానీ, వాల్మీకి స్కీమ్స్ కానీ, మనకు ఉద్యోగాలు రావాల్సిన స్కీమ్స్ కానీ, ఈ స్కీమ్స్ అన్నిటికి కూడా మీ దగ్గరికి వచ్చి నమోదు చేసుకోవడానికి ఆఫీసర్లను పంపిస్తున్న సంగతి కూడా మీరు చూస్తున్నారు. ఇన్ని రోజుల నుంచి ప్రతి గ్రామంలో, ఈవెన్ మన మహబూబ్ నగర్ లో గ్రామాలలో కూడా మన వికసిత్ భారత్ ప్రోగ్రామ్ కూడా చేయడం జరుగుతుంది. అంటే భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో ఖాళీ దేవుని మీద నమ్మకం అనేది కూడా కాకుండా శ్రమించి ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజలకు కావాల్సిన అవసరాలన్నింటినీ కూడా తీర్చే విధంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని చెప్పి కూడా మీ అందరినీ నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు నూతనంగా మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. సరే, ఇంకా వారికి సమయం ఇంకా చాలా ఉంది. ఇప్పుడే ఎన్నెళ్ళైందా ఛార్జ్ తీసుకున్నది, ఎన్నెన్నో హామీలు ఏదైతే ఉన్నదో వాళ్ళందరూ కూడా మనకు ఇవ్వడం జరిగింది, ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఆ గ్యారంటీలు అన్నిటిని కూడా అమలు చేస్తాం 100 రోజులలో అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సరే, 100 days దాకా వెయిట్ చూద్దాం. 100 days తర్వాత ఏ రకంగా ఏ విధంగా వీళ్ళందరూ కూడా, ఎందుకంటే మొన్ననే నేను చూసిన ఎవరో సోషల్ మీడియాలో పంపించారు, కోడికి మొత్తం ఈకలు వీకేసిన ఫోటో ఒకటి పంపించింది. అది ఏంది అని అడిగితే, సార్ మన తెలంగాణ బడ్జెట్ కి ఉంది అని చెప్తే ఏం మిగలేదు, ఈకలు అన్ని వీకేసాడు. ఎవరు? కేసీఆర్. కొత్త ఖాళీ దాని ఫ్లెష్ మిగిలింది. రేవంత్ రెడ్డి కూడా అదే అన్నాడు, లంక బిందెలు ఉంటాయని అనుకున్నా, లంక బిందెలు ఉంటాయేమో అని అనుకున్నా, కానీ ఇక్కడ వస్తే ఉత్త పెంకులు కనపడుతున్నాయి అన్నాడు. ఖాళీ బిందెలు పెంకులు కనపడుతున్నాయి అని అన్నాడు. అవి దాంతో ఏ విధంగా అతను పరిపాలన చేస్తాడో ఏం చేస్తాడో మనం చూడాల్సిన అవసరం ఉన్నది. దానికి ఇప్పటికే మేము కామెంట్ చేయదలుచుకోలేదు. కానీ ఒక్కటి మాత్రం మీ అందరికీ తెలియజేయడం ఏంటంటే, ఏది జరిగినా ఏది అవుతున్నా కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వ పథకాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోటే జరుగుతున్నదన్న సంగతి మీ అందరికి తెలియాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి రేపు తప్పకుండా భారతదేశంలో 3వ ప్రధానమంత్రి మళ్ళా మోదీ గారే ప్రధానమంత్రి అవుతామని చెప్పి ప్రతి ఒక్క ఊర్లలో, ఎందుకంటే నేను దాదాపు 4-5 రోజుల నుంచి ఢిల్లీలో ఉండొస్తున్నా, ఏడ చూసినా ఏ గ్రామంలో చూసినా, మొన్ననే మీరు చూశారు ఛత్తీస్గఢ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ, వాళ్ళందరూ కూడా బంపర్ మెజార్టీ ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీకి ఇచ్చి గెలిపించింది. అదేవిధంగా ఇవాళ భారతదేశంలో మళ్ళా మోదీ గారు వస్తేనే ఈ దేశం బాగుపడుతుంది, ప్రజలు బాగుపడతారని విశ్వాసంతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి మాకు రేపు రాబోయే ఎలక్షన్స్ లో కూడా 100% ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉంటారని చెప్పి కూడా మాకు నమ్మకం ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. తప్పకుండా
నా పాలమూరు బిడ్డలందరూ కూడా మంచిగా ఉండాలి, నా ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉండాల అని చెప్పి మొక్కి అక్కడి నుంచి తప్పక అక్షింతలు మాత్రం తీసుకొస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. తీసుకొచ్చి మీ అందరికీ కూడా ఆ అక్షింతలు, రాముని అక్షింతలు ఏదైతుందో మళ్ళీ ఒకసారి, అంటే ఆల్రెడీ మీ ఇంటింటికి ఏదైతుందో ఆ అక్షంతలు అందాయి, అందరు కూడా వచ్చి ఇచ్చారు. ఆనాడు పండుగ చేసుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా క్లాక్ టవర్ దగ్గర కూడా ఆనాడు పెద్ద ఎత్తున, చాలా పెద్ద ఎత్తున షాప్స్ అన్నిటిని కూడా క్లోజ్ చేసి ఒక అయోధ్యలో మనం ఉండే విధంగా ఉన్నాము అనే విధంగా ఏతుందో అక్కడ అన్ని రకాలుగా హోమాలు చేసుడు, ఎల్సిడి స్క్రీన్లు పెట్టుడు, లైవ్ ప్రోగ్రామ్ ఏదైతుందో అక్కడ పెట్టడానికి కూడా అన్ని రకాలుగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. నేను ఆ రోజు అయోధ్యలో ఉంటాను కాబట్టి నా కొడుకు మిథున్ అక్కడ పార్టిసిపేట్ చేస్తారు. అందరూ మా నాయకులందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. అందరూ కూడా ఆనాడు ఒక పండుగ వాతావరణంలో మనందరం కూడా ప్రాణ ప్రతిష్ఠ చూస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. దానికి అందరూ ఆహ్వానితులు. అదేవిధంగా సాయంత్రం మీ అందరికి తెలుసు, ఒక దీపావళి పండుగలాగా అన్ని ఇండ్లలో కూడా దీపాలు వెలిగించి ఆ రాముణ్ణి అందరం కూడా ఆహ్వానిద్దామని చెప్పి తెలియజేస్తున్నాను.